మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్లోని ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల్లో మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల ఓటర్లుగా, రెండు రాష్ట్రాల రేషన్ కార్డులతో రెండేసి గ్రామ పంచాయతీలుగా కొనసాగిన గ్రామాల్లో ఊహించని విధంగా ఎస్ఐఆర్ చిక్కొచ్చిపడింది. బోర్డర్లోని సుమారు 14 గ్రామాల ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఒకే దేశం ఒకే ఓటు నినాదంతో చేపట్టిన సర్ అధికారులను తాము ఏ రాష్ట్రానికి చెందిన వారిమో తేల్చాలని అల్టిమేటం జారీ చేయడం సవాల్గా మారుతోంది. ఇంతకీ ఈ మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ గ్రామాల ప్రజల విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు ఏం చేయబోతున్నారు? వారి ముందున్న ఆప్షన్స్ ఏంటి? మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జీవతి తాలూకా సరిహద్దుల్లో సుమారు 14 గ్రామాలు ఉన్నాయి. అయితే ఈసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియతో ఇప్పుడు ఈ గ్రామాల పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం అంతాపూర్, బోలా పటార్ పంచాయతీల్లోని గ్రామాల ప్రజలు కొందరు సర్ ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నారు. పరంధోళి, ముకదంగూడ పంచాయతీల్లోనే పరంధోళి, కోట, లేండిగూడ, శంకర్లొద్ది, పరంధోళి తండా, ముకదంగూడ, మహారాజుగూడ ఓటర్లు మాత్రం దూరంగా ఉన్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు సర్ది చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆయా గ్రామాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని 14 గ్రామాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 75% మంది ఉన్నారు. అనేక ఏళ్లు గడుస్తున్నా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు వ్యవహారాన్ని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణాలతోనే సర్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. తాము ఏ రాష్ట్రానికి చెందిన వారిమో చెప్పాకే సర్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పరంధోళి మాజీ సర్పంచ్ లక్ష్మణ్. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం. మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము ఎస్ఐఆర్ యాదిలో పేరు పెట్టలేము. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లోని కొమరంభీం ఆసిఫాబాద్, చంద్రపూర్ జిల్లాల కలెక్టర్లతో పాటు తహసీల్దార్లు గ్రామాలకు రావాలంటున్నారు. సమస్యలకు పరిష్కారం చూపాలని, అప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించబోమని 14 సరిహద్దు గ్రామాల ప్రజలు తేల్చి చెప్తుండడం ఆసక్తిగా మారుతుంది. అయితే ఈ సమస్య ఇప్పుడు వచ్చిందేమీ కాదంటోంది చరిత్ర. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుంచే ఈ 14 గ్రామాల్లో సరిహద్దు వివాదం నడుస్తోంది. అందుకే ఈ గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల ఓటర్ ఐడీలు, రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ 2 సర్పంచులు, ఒకరు తెలంగాణ, మరొకరు మహారాష్ట్ర నుంచి, 2 అంగన్వాడీలు, 2 ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఇలా ఎన్నికల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విషయాల్లోనూ రెండేసి వాడుకుంటున్నారు. కానీ ఒకే దేశం ఒకే ఓటు నినాదంతో చేపడుతున్న సర్తో పెద్ద గండం వచ్చిపడింది. ఈ క్రమంలో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లోని 14 గ్రామాల వివాదాన్ని అధికారులు ఎలా డీల్ చేస్తారు, సమస్యను ఎలా క్లియర్ చేస్తారనేది చూడాలి.